జపాన్ దేశంలో 100 సంవత్సరాలు పైబడి జీవిస్తున్న వారు 50,000 మందికి పైగా ఉన్నారంట. అంతేకాకుండా మిగతా దేశాల వారితో పోల్చుకుంటే జపాన్ దేశస్థులు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీనికి గల కారణాలు తెలుసుకోవడానికి చేసిన పరిశోధనలో తెలిసిన నిజం ఏమిటంటే వీళ్ళందరికీ కామన్‌గా ఒక అలవాటు ఉందని. అదేంటంటే ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో 3 గ్లాసుల వాటర్ తాగడం. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే దీన్ని ఖచ్చితంగా మీరు కూడా ఒక అలవాటుగా మార్చుకుంటారు. మన వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడడం జరుగుతుంది. ఈ ప్రక్రియను ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ ఉదయం లేచిన వెంటనే వాటర్ తాగితే ముడతలు పడే ప్రక్రియ చాలా వరకు నెమ్మదిస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం యవ్వనంగా కనపడవచ్చు. అలాగే చర్మంలో రక్త ప్రవాహం బాగా పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. మన తల మీద ఉండే వెంట్రుకల కుదుళ్ళు బలంగా ఉండడంలో వాటర్ ఎంతగానో సహాయపడుతుంది. మన బాడీ డీహైడ్రేషన్కి గురైనప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనపడతాయి. మనం రాత్రి నిద్రపోయినప్పటి నుండి మరలా నిద్ర లేచే వరకు మధ్యలో మన బాడీకి నీరు అందకపోవడం వల్ల ఎక్కువగా డీహైడ్రేషన్కి గురవుతుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే నీరు త్రాగితే శరీరానికి తగినంత నీరు లభించడం వల్ల జుట్టు కుదుళ్ళు బలపడి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పరగడుపునే నీళ్లు త్రాగడం వల్ల మన బాడీలోని మెటబాలిజం 25% వరకు పెరుగుతుంది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉండడం వల్ల ఆకలి కూడా తక్కువ వేస్తుంది. దీనివల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. మన మెదడులో 75% వరకు నీరే ఉంటుంది. మరి ఆ లెవెల్స్లో మెదడుకి నీరు అందకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. అలా కాకుండా ఉదయమే నీరు త్రాగడం వల్ల ఆ రోజంతా యాక్టివ్గా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగిన నీరు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణమైన యాసిడ్స్ని బలహీనపరుస్తుంది. తద్వారా భవిష్యత్తులో కిడ్నీలో రాళ్ళు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మన జీవక్రియలో భాగంగా మన బాడీలో కొన్ని టాక్సిన్స్ విడుదల చేయబడతాయి. ఇవి బాడీలోనే ఉండిపోతే కంటి చూపు మందగించడం, మూత్ర సంబంధ వ్యాధులు, డయేరియా, తలనొప్పి వంటి వ్యాధులు రావచ్చు. సో ఉదయమే నీళ్లు త్రాగితే కిడ్నీలో ఫిల్టర్ ప్రాసెస్ ఎక్కువగా జరిగి ప్రమాదకరమైన ఈ టాక్సిన్స్ అన్నీ బయటికి పంపివేయబడతాయి. అంతేకాదు ఆహారం అరుగుదల మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం, రక్తం శుద్ధి చేయబడడం, అలాగే కొత్త రక్తం ఏర్పడడం, మలబద్ధకం రాకుండా ఉండడం, ఇలా ఒకటేమిటి ఎన్నో ఉపయోగాలు. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసి కూడా మనం పాటించకపోతే అది మన తప్పే అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుండే దీన్ని అలవాటుగా చేసుకుందాం. ఇంకొక విషయం, మీరు ఉదయమే నీరు తాగిన తర్వాత 45 నిమిషాల వరకు ఏమీ తినకుండా ఉంటే మంచిది. అలాగే ఒకేసారి 3 గ్లాసులు తాగలేని వారు మొదట 1 గ్లాసుతో మొదలుపెట్టి క్రమక్రమంగా పెంచుకోండి. మీకు వీలైతే మీరు త్రాగాలని అనుకున్న నీటిని రాత్రి పడుకునే ముందు ఒక రాగి పాత్రలో పోసి ఉంచండి. లేచిన తర్వాత ఆ రాగి పాత్రలో నీటిని తాగండి. దీనివల్ల మీకు మరింత ఆరోగ్యం చేకూరుతుంది. రాగి పాత్రలో నీరు తాగితే కలిగే లాభాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరి ఇటువంటి మంచి విషయాలను మిస్ కాకుండా చూడడానికి